ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో తెరపైకి కొడాలి నాని వచ్చారు. వరుస అరెస్టులపై తాజాగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కొడాలి నాని. అండర్ గ్రౌండ్‌కి వెళ్లి దాక్కున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సదరు రిపోర్టర్‌కు దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇచ్చి వైరల్ అయ్యారు కొడాలి నాని. ఎల్లో మీడియా ప్రతినిధులందరి ఇంటికి ప్రతిరోజు వచ్చి కలుస్తా అంటూ చురకలంటించాడు. తాను ఏ రెడ్ బుక్‌కు భయపడేది లేదని, వచ్చేది తమ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉన్నన్ని రోజులు మీడియా ముందుకు వచ్చామని, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి రావడం లేదని తెలిపారు. కానీ అరెస్ట్‌కు తాను ఎక్కడా భయపడేది లేదని వివరించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, అరెస్టు చేసినా కూడా తగ్గేదేలే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు కొడాలి నాని. ప్రజలు తమ ఉద్యోగం పీకేశారని, అందుకే యాక్టివ్‌గా లేనని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ ప్రతాపం చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. వీఆర్ నాయుడు అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి వస్తేనే మేము యాక్టివ్‌గా ఉన్నట్లా అంటూ ఓ రిపోర్టర్‌ని నిలదీశారు కొడాలి నాని. తాజాగా జగన్మోహన్ రెడ్డితో పాటు విజయవాడ జైలుకి వచ్చారు కొడాలి నాని. వల్లభనేని వంశీని ఇటీవల చంద్రబాబు కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ అరెస్టు నేపథ్యంలో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచి ఇవాళ విజయవాడకొచ్చారు. ఈ సందర్భంగా జగన్‌తో పాటు కొడాలి నాని, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని లాంటి నేతలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వచ్చేది తమ ప్రభుత్వం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ తర్వాత వాళ్ళ అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.